గుడ్ మార్నింగ్ అండ్ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయేటటువంటి అంశం లైట్ ఈజ్ ఓకే మధు. కొంచెం డల్గా అనిపిస్తుంది కదా. లేదు మ్యామ్, బాగానే ఉంది. యాక్చువల్లీ బాగానే ఎవ్రీథింగ్ ఉంది. ఇస్ ఓకే. ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి సెషన్ మనీ మ్యాగ్నెట్. అంటే మనం మనీని ఎలా అయస్కాంతంగా ఆకర్షించవచ్చు. అంటే మనం మనీ వెనుక పరిగెత్తకుండా మనీయే మన దగ్గరికి ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. దీనికంటే ముందు నిన్నటి యాక్టివిటీ ఎంతమంది చేశారు? కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఆల్రెడీ చేసి ఉంటారు. ఓకే. అండ్ నిన్నటి యాక్టివిటీ ఫుడ్ గ్రాటిట్యూడ్, వాటర్ గ్రాటిట్యూడ్, నిన్నటి ఇది ఎవరెవరు చేశారు? ఓకే. మనం ఏది టచ్ చేసినా, ఏది తిన్నా వీ కెన్ గివ్ ది ఇమ్మెన్స్ గ్రాటిట్యూడ్. అట్‌లీస్ట్ అబ్జర్వర్ ఎఫెక్ట్ గదా! చూస్తూ గ్రాటిట్యూడ్ ఇవ్వాలనమాట. ఓకే. అండ్ ఇవాళ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ నేనేం చెప్పలేదు. బట్ మీరు ఏదైనా చేయొచ్చు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అనేటివి. ఎంతమంది చేశారు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ ఈరోజు ప్రాక్టీస్? మ్యామ్, యాక్చువల్లీ ఇప్పుడు ఇంకా రాయలేదు మ్యామ్. లెసన్స్ ఇప్పుడు రాయాలి సెషన్ తర్వాత క్లాస్. ఓకే. 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 ముందు రాయడానికి ప్రయత్నించండి ఎవ్రీడే. ఎందుకంటే ఆల్ఫా స్టేట్‌లో ఉన్నప్పుడు రాస్తే మన మైండ్ అనేది మోర్ రిసెప్టివ్ స్టేట్‌లో ఉంటుందనమాట. కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఎలాగైతే మనం నిద్రపోయే ముందు కంప్లీట్‌గా ఆల్ఫా స్టేట్‌లోకెళ్ళే ముందు స్టోన్ యాక్టివిటీ ఎలా చేస్తాం, మ్యాజిక్ రాక్ యాక్టివిటీ, ఇది కూడా అలాగే అనమాట. ఓకే. అండ్ ఈరోజు మనం మనీ గురించి తెలుసుకోబోయే ముందు మనం అనుకుంటాం కదా, ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు మనీ అనేది ప్రతి ఏరియాలో స్టక్ అవుతుంది. లేకపోతే ఏదో ఒక ఏరియాలో అనేది అంటే ఏదో ఒక సిచ్యువేషన్‌లో స్టక్ అవుతుంది. లేకపోతే కొంతమందికి కాన్‌స్టాంట్‌గా స్టక్ అవుతూనే ఉంటుందన్నమాట. సో, మనీ వెనుక వాళ్ళు పరిగెడుతున్నారా? లేకపోతే మనీని ఆకర్షవంతంగా అంటే మనమే ఒక అయస్కాంతంలాగా మారినప్పుడు మనీ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతుందన్నమాట. అంటే మనీని చేజ్ చేయకుండా మనీని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనీ యొక్క ఇష్యూస్ వచ్చినప్పుడు మనకి ఎందువల్ల ఇష్యూస్ వస్తున్నాయి? ఓకే. మనీ అంటే నాట్ ఓన్లీ ఇన్ కరెన్సీ ఫార్మ్, మన ప్రాపర్టీస్ నుండి కానివ్వండి. మనీ అనేది నాట్ ఎవ్రీథింగ్ కాకపోవచ్చు. కానీ చాలా చాలా ముఖ్యమైనది. ఓకే. మన ఇప్పుడు ఎడ్యుకేషన్ కానివ్వండి, వితౌట్ మనీ ఏది ఉండదు. ఎడ్యుకేషన్ గానివ్వండి, మ్యారేజ్ గానివ్వండి, సిన్స్ అవర్ చైల్డ్‌హుడ్ గానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ మనీ. ఓకే. మనీ ద్వారా వరకి మనం చాలా వరకి సాధించవచ్చనమాట. మనీ ఉండడం ద్వారా. ఈవెన్ సమ్‌టైమ్స్ రిలేషన్‌షిప్ అండ్ కెరియర్‌లో కూడా మనీ వల్లనే కాన్‌ఫ్లిక్ట్ రావచ్చు. మనీ వల్ల అంటే మనీ ఈజ్ నాట్ ఏ డైరెక్ట్ రీజన్. బట్ మనీ వల్లనే అంటే మనీని మనం ఎప్పుడైనా ఇన్సల్ట్ చేసినా తెలియకుండా డిస్‌రెస్పెక్ట్ ఇవ్వడం గానివ్వండి, లేకపోతే క్రిటిసైజ్ చేయడం గానివ్వండి, లేకపోతే గ్రాంటెడ్‌గా తీసుకోవడం వల్ల గానివ్వండి, ఇలా చేసినప్పుడు మనీ అనేది 2 సైడ్స్ చేస్తుంది. మనం లాస్ట్ టైం కూడా తెలుసుకున్నాం గదా! మనీ గూడా 2 చాప్టర్స్ ఉంటాయన్నమాట. మనీ 3 చాప్టర్స్ ఉంటాయి యాక్చువల్‌గా. ఎందుకంటే ఆహ్, రిలేషన్‌షిప్ అండ్ హెల్త్, తర్వాత మనీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. మనీ ఉండడం వల్ల ఇవి రెండిటిని మనం చాలా సాధ్యమైనంత వరకి వీటిని మనం చేయొచ్చనమాట అందువల్లే. ఎందుకంటే మీకేదైనా హెల్త్ బాలేదు, ఒక మంచి డాక్టర్‌ని కన్సల్ట్ చేయాలి, లేకపోతే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఇంకెక్కరినైనా హెల్త్ కేర్ ప్రొవైడర్‌ని కన్సల్ట్ చేయాలి అనంటే మనీ అనేది చాలా చాలా ముఖ్యమైనది. అలాగే మనం ఇప్పుడు మనీ అనేది నాట్ ఓన్లీ ఫిజికల్ హెల్త్, రైట్? మనీ అనేది మెంటల్ హెల్త్ ఆల్సో. అంటే మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకున్నా, ట్రావెలింగ్ చేయాలనుకున్నా, వాటికి ఖచ్చితంగా మనీ అనేది కావాలనమాట. అందుకోసమనే మనీకి ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ ఏంది అనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఏమైంది ఈరోజు మనము ముగ్గురమే ఉన్నాము. పండగ ఎఫెక్ట్. సాటర్డే అండ్ మళ్ళీ పండగ ఉంది. yes. రేపు కూడా మనం ఈ కంటిన్యూ చేయాల్సిందే. మ్యామ్ రిమైండర్ పెట్టలేదు మ్యామ్. అవునా? ఒకసారి పెట్టారా? ఓకే. చూస్తున్నారు కదా ఇమేజ్. మనీ అనేది అది ఒక ఆకాశం లాగా అనమాట. అంటే గాలిలో లాగా మనీకున్నటు అంటే మన కరెన్సీ అనేటివి ఎలా గాలిలో తేలుతున్నవి.
ఇది యాక్చువల్గా అయితే డే టైమే ఉంటుంది, నైట్ ఉండదు. బట్ కలర్ ప్రింట్ కాబట్టి కాదు కాబట్టి మీకు అలా కనపడుతుంది. ఎవ్రీ ఎవ్రీ సింగిల్ నోట్ చూడండి గ్రాటిట్యూడ్ అనేది ఉంది. అలాగే అవి ఎలా తేలుతున్నాయి అంటే దాని ఇండికేషన్ ఏంటి, మనీ అనేది అబాండెంట్ అన్నమాట. మనీ అనేది యూనివర్స్లో అబాండెంట్ ఉంది యూనివర్స్ దగ్గర. ఎందుకంటే ప్రతి మనిషి పుట్టినప్పుడే ప్రతి మనిషికి యూనివర్స్లో బ్యాలెన్స్ అనేది ఉంటుంది, ఇంత ఇంత అనేది. బట్ ఏంటంటే మనకు యూనివర్స్ని ఎలా అడగాలో తెలియదు అనమాట. మనకు కావాలి అని ఉంటుంది కానీ యూనివర్స్ని ఎలా అడగాలో తెలియదు. ఈరోజు మనం అదే నేర్చుకోబోతున్నాం అనమాట. యూనివర్స్ని మనం ఎలా అడగాలి, మనీ కావాలంటే అనేది తెలుసుకోబోతున్నాం. గాల్లో ఉందంటే స్పేస్ మొత్తం అనమాట, అంటే కంప్లీట్గా అణువు నిండిపోయింది. నిండిపోయిందంటే ఇప్పుడు చూడండి మన లైఫ్లో ఎక్కడ లేదు మనీ అనేది, మన లైఫ్లో అబాండెంట్ మన పుట్టక ముందు నుండి ఉంది. మన డాక్టర్స్ ఖర్చు కానివ్వండి, మదర్ రూమ్లో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా కానివ్వండి. ఓకే. లైక్ తర్వాత చిన్నప్పటి నుండి పుట్టిన ప్లేస్‌లకు కానివ్వండి, మనం డ్రెస్‌లకు కానివ్వండి, ఎవ్రీ టైమ్ మనీ అనేది మన లైఫ్‌లో ఆల్రెడీ ఉంది. కాకపోతే మనం గుర్తించలేకపోతున్నాము. దాన్ని ఈరోజు ఎలాగో చూద్దాం. ఎవరు రీడ్ చేస్తున్నారు? ఐ విల్ రీడ్ మ్యామ్. ఒక్క నిమిషం మీరు స్టార్ట్ చేయండి. ఓకే మ్యామ్, స్టార్ట్ చేయండి. డబ్బు అనే అయస్కాంతం. కృతజ్ఞతతోనే జీవితం సంపన్నమవుతుంది. డిట్రిచ్ బాన్హోఫర్, లూథరన్ పాస్టర్, 1906-1945. కృతజ్ఞత సంపదకి చిహ్నం, ఫిర్యాదులు పేదరికానికి చిహ్నం. మన జీవితంలోనే ఒక బంగారు సూత్రం అది. మీ ఆరోగ్యం కానీ, మీ ఉద్యోగం కానీ, డబ్బు విషయం కానీ, మీ బాంధవ్యాలు కానీ, ఏ విషయంలోనైనా కృతజ్ఞతే ముఖ్యం. మీ దగ్గరున్న ఆ మాత్రం ధనానికి మీరంత కృతజ్ఞులై ఉంటే మీకు మరింత ధనం లభ్యమవుతుంది. అయితే మీరు మీకున్న ధనం పట్ల అసంతృప్తితో ఫిర్యాదులు చేస్తే అది కూడా తరిగిపోతుంది. ఈనాటి మ్యాజిక్ అభ్యాసం ప్రపంచంలో చాలా మంది డబ్బు గురించి చేసే పెద్ద ఫిర్యాదుని ఒక కృతజ్ఞత ప్రదర్శన కింద మారుస్తుంది. దానికి పరిస్థితులు మార్చే శక్తే కాకుండా మీ ఫిర్యాదు స్థానంలో మీ చేత కృతజ్ఞత చెప్పించే శక్తి కూడా ఉంది. మీ ఫిర్యాదు మిమ్మల్ని మరింత పేదరికంలోకి నెడుతుంది. దాని స్థానంలో మీరు కృతజ్ఞతని నిలబెట్టి లాభం పొందుతారన్నమాట. ఓకే, మాది ఇక్కడికి స్టాప్ చేయండి, తర్వాత మిగతాది కంటిన్యూ చేద్దాం. ఓకే, కృతజ్ఞతతోనే జీవితం సంపన్నమవుతుంది. ఇది ఆల్రెడీ అంటే మనం ఇప్పటి వరకు 8 days కంటిన్యూగా ప్రాక్టీస్ చేసాం కాబట్టి మనకు తెలిసిపోయింది. ఓకే, కృతజ్ఞత అనేది మన లైఫ్లో థ్యాంక్ఫుల్నెస్, గ్రేట్ఫుల్నెస్ అనేది మన లైఫ్లో ఎంత ముఖ్యమైనది. ప్రతి అణువు కృతజ్ఞతతో నిండిపోయి ఉంటే అప్పుడు మన జీవితం ఆల్రెడీ ఉంది, అంటే ఉన్నదానికి మనం ఇంత థ్యాంక్ఫుల్గా ఉన్నామనుకో, సో అప్పుడు మనకు తెలియకుండానే మన లైఫ్లో ఇంకా 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 అనేది నిండుకుంటుంది అనమాట. సో దాన్ని ఎవరు చెప్తున్నారు, డిట్రిచ్ జోసెఫ్ హోఫర్ అనే పాస్టర్ చెప్తున్నాడు. బ్యూటిఫుల్ కోట్ అనమాట, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కోట్. అండ్ గ్రాటిట్యూడ్ అనేది మనకున్న అబాండెన్స్కి, అంటే ఒకరి దగ్గర లాస్ట్ టైం కూడా మేము చెప్పుకున్నాం కదా, ఒకరి దగ్గర 10 రూపీస్ ఉండొచ్చు, ఒకరి దగ్గర 100 రూపీస్ ఉండొచ్చు, కొంతమంది దగ్గర 1 crore ఉండొచ్చు, crores ఆఫ్ మనీ ఉండొచ్చు. బట్ నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నావు, నువ్వు ఎంత అబాండెంట్గా ఫీల్ అవుతున్నావు ఆల్రెడీ ఉంది నీలో. ఫియర్ కానీ వర్రీ కానీ అబౌట్ ద మనీ ఏం లేకుండా నువ్వు ఎలా ఉన్నావు, దానివల్లనే నీకు అదే అన్నమాట సంపదకు చిహ్నం అని. అంటే మన గ్రాటిట్యూడ్ అనేది ఉండడం వల్ల అది అబాండెన్స్. అండ్ ఎవరైతే క్రిటిసైజ్, లేకపోతే ఉన్న దాంట్లో మాకు ఏముందిలే, ఇంతే ఉందిలే, లేకపోతే మనీ వల్ల ఏమొస్తుంది, ఇలాంటి ఫిర్యాదులు అనమాట, ఇలాంటి కంప్లైంట్స్ ఎవరైతే ఇస్తారో అది
పేదరికానికి చిహ్నం అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నారంటే రైటర్ ఉండబాన్, మనం ఎప్పుడైతే గ్రాటిట్యూడ్గా ఉంటామో మన లైఫ్ ఖచ్చితంగా ఇప్పుడున్న కంటే బెటర్, నిన్నటి కంటే ఈ రోజు ఇంకా బెటర్, ఈ రోజు కంటే రేపటికి ఇంకా బెటర్మెంట్ అనేది ప్రతి ఏరియాలో ఖచ్చితంగా ఉంటుంది. అదే ఎవరైతే క్రిటిసైజ్ చేస్తున్నారో అది ఫస్ట్ మెట్, గుర్తుంచుకోండి. మీ లైఫ్ కిందికి వెళ్ళేటందుకు ఫస్ట్ మెట్ అనమాట. మనం ఒకరిని తిట్టడము ఏదో చేయడం కానీ కాదు. ఫస్ట్ మనీని ఎవరైతే క్రిటిసైజ్ చేసుకుంటూ ఉన్నారో మనకు కిందికి వెళ్ళేటందుకు దారి మెట్లను మనమే వెతుకున్నాం అనమాట, మనకు తెలియకుండానే. ఓకే, ఇది ఒక బంగారు థ్రెడ్. అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది అనమాట. అంటే బీ కాన్షియస్గా మనం ఎక్కడైనా తీసుకుంటున్నామా, గ్రాంటెడ్గా తీసుకుంటున్నామా, మనకు తెలియకుండా మనకు ఉన్నటువంటి సదుపాయాలను కూడా మనము ఖచ్చితంగా వాటిని ఏంటంటే హ్యాపీగా తీసుకోకుండా మనం వాటిని ఎలా తీసుకుంటున్నాం, గ్రాంటెడ్గా తీసుకుంటున్నామా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ షేర్ చేస్తాను, ఎక్స్పీరియన్స్. నిన్న నేను బయటకు వెళ్ళినప్పుడు ఒక బయట మనకు నార్మల్గా ఉంటుంది కదా ప్లాట్ఫామ్ కానీ బయట మొక్కల కింద కానీ, ఓకే, అక్కడ ఒక ఫ్యామిలీ ఉన్నారనమాట. ఫ్యామిలీ అంటే డైలీ కూలీ చేసుకునే వాళ్ళు. బాబు పాప ఉన్నారు. ఓకే, వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు రోడ్ తగ్గుతున్నారు. చూడండి, పాపకి పాపం చుట్టూ ఈగలు మొత్తం ఇలా, చిన్న పాపలో ఒక 1.5 year 2 years ఉంటుండొచ్చు. ఒకటే చపాతీ ఉంది. ఆ ఒక్క చపాతీ కోసం వాళ్ళిద్దరు ఏడుస్తూ ఉన్నారనమాట. బాబు పాప ఇద్దరు ఏడుస్తున్నారు. మొత్తం ఈగలు ఇలా ఉన్నాయి. వాళ్ళ కండిషన్ చూస్తే ఈజీగా తెలిసిపోతుంది మనకు, అంటే వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారు అనేది ఈజీగా తెలిసిపోతుంది అనమాట. సో నేను నా స్కూటీని పక్కన పెట్టేసి నేను అడిగాను అనమాట, పాప అంతగానో ఏడుస్తున్నారు కదా ఇద్దరు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు అని నేను అడిగాను అనమాట. అంటే వాళ్ళు చెప్పినది ఒకటే ఆన్సర్, వీళ్ళు ఇలాగే ఉంటారు మేడం. ఓకే, ఇలా చూసుకుంటే మేము పని చేయలేము, ఎందుకంటే మాకు డైలీ కూలీకే మాకు టైం కావాలి. ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన పని ఖచ్చితంగా టైంలోపు చేయాలన్నమాట, 5 లోపు 6 లోపు. అంటే వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ వర్క్ వాళ్ళు ఎంత తొందరగా ఫినిష్ చేస్తే వాళ్ళు అంత తొందరగా వెళ్ళగలుగుతారు అనమాట. సో లుక్ ఎట్ దోస్ పీపుల్. అంటే మనకి అసలు ఫుడ్ తక్కువ అవడం అనేది లైఫ్లో ఎక్స్పీరియన్సే లేదు. అంటే అంత అబాండెంట్ అనేది ఉంది. అండ్ ఒక ఫుడ్ కోసం ఇంత అడగాలి అనేది కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా లేదు. ఫీల్ వెరీ గుడ్, అంటే అబాండెంట్ అనేది ఫీలింగ్ అనమాట. ఓకే, నేను ఏదైనా తీసుకుందామని చూసాను బట్ దొరకలేదు. సో మనీ ఇచ్చాను. పాప ఎంత హ్యాపీ అవుతుందో, నీకు ఏం వస్తుంది అంటే ఏమీ వస్తుంది అనేది ఏమీ తెలియదు, బట్ ఏదో ఒకటి నా చేతిలోకి అయితే వచ్చింది, అంటే ఎవరో ఒకరైతే నాకు ఏదో ఒకటి ఇచ్చారు అనే సంతోషంలోనే ఆ పాప ఉండిపోయింది అనమాట, ఏడవకుండా. సో వాట్ ఐ ఫీల్ దట్ టైంలో వి ఫీల్ ఫస్ట్ మనం మన లైఫ్కి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి. ఎందుకంటే ఇలాంటి లైఫ్లో మనం ఎక్స్పీరియన్స్ కూడా మన ఊహకంటే మనకు ఊహించలేము కూడా. అంటే మనకు తెలుసు వేరే వాళ్ళ లైఫ్లో, కానీ మనం ఎక్స్పీరియన్స్డ్ కాలేదు కాబట్టి బీ గ్రేట్ఫుల్ అనమాట. అంటే మనం తినే ఆహారాన్ని కానివ్వండి, డైలీ చపాతి కానివ్వండి, రైస్ కానివ్వండి, ఎవ్రీథింగ్. అంటే మనం వెళ్ళేటానికి స్కూటీ ఉంది, మనకు మంచి రోడ్లు ఉన్నాయి. వాళ్ళు ఎంత కష్టపడితే కానీ మనకి అంత మంచి రోడ్లో మనం వెళ్ళగలుగుతలేము అనమాట. ఓకే, సో ఇలా తలుచుకుంటే మనకు ఉన్నటువంటి అబాండెంట్ అనమాట. ఫ్రెష్ ఎయిర్ ఉంది, సన్లైట్ ఉంది, అది అందరికి ఉంది. బట్ ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఎంతమంది సంతోషంగా అనుభవించగలుగుతున్నారు? నిన్న వాళ్ళు ఏం అనుభవించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది పని అనమాట. ఇప్పుడు నేను మంచి గాలి వస్తుంది మీరు సంతోషంగా ఉండండి అని వాళ్ళకి కనుక చెప్పింది అనుకోండి, నన్ను ఇలా చూస్తారు. ఓకే, బట్ మనకి లేదు, మనం ఏదైతే మనకు మిగతా ఉన్నాయి కాబట్టి ఉన్నదాన్ని మనం అదృష్టంగా ఫీల్ అవుతాం అనమాట. ఓకే, వాళ్ళకి వర్క్ తొందర అయిపోయి ఇంటికి వెళ్ళి వాళ్ళు మళ్ళీ చీకటి పడేలోపు తొందర వంట చేసుకుని ప్లాట్ఫామ్ మీద అక్కడే పడుకుంటారు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఆలోచన విధానం వేరే ఉంటుంది అనమాట. సో అందుకోసమని అంటే హార్డ్ వర్క్ వల్ల, ఇక్కడ నేను ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే కేవలం హార్డ్ వర్క్ వల్ల, ఇలాంటి బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది కదా, హార్డ్ వర్క్ వల్లనే లక్ష్మీమాత ఇంట్లోకి వస్తుంది. ఓకే, నో, అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు అలాంటి వాళ్ళు వర్క్ చేయట్లేదా? వాళ్ళు 12 hours వర్క్ చేస్తారు, రైట్? బట్ సఫిషియంట్ ఎనఫ్ మనీ అనేది లేదనమాట. ఓకే, డైలీ వర్క్ ఉంటుంది బట్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండట్లేదు అనమాట. ఎందుకంటే ఇక్కడ
ఒకటి మర్చిపోవాలన్నమాట. మనం చిన్నప్పటి నుండి ఉన్నది కేవలం వర్క్ అవర్స్ టుగెదర్ చేస్తేనే వస్తుంది అని. నో, వర్క్ లక్ష్మీమాత అనేవాళ్ళు ఎప్పుడు హార్డ్ వర్క్ అనే కాదు, హార్డ్ వర్క్‌తో పాటు స్మార్ట్ వర్క్ చేయడం వల్ల, ఎందుకంటే ఇక్కడ వయలేషన్ ఎక్కువ ఉంటుందన్నమాట లక్ష్మీమాతది. అంటే వోలటైల్ ఉంటుంది. ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి, ఇంకో ప్లేస్ నుండి ఇంకో ప్లేస్‌కి అలా తనకు సర్క్యులేషన్ అనేది ఇష్టం అన్నమాట. సో మనకు చిన్నప్పటి నుండి చాలా బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి అబౌట్ ద మనీ అండ్ క్యారెక్టర్, మనీ ప్లస్ యాటిట్యూడ్ అన్నీ లింకప్ చేస్తాం అనమాట. దాన్ని ఈరోజు మనం ఖచ్చితంగా ఎవ్రీ ప్రాక్టీస్ ద్వారా మనం ఎంత డిలీట్ ఆప్షన్ యూజ్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మళ్ళీ న్యూ ఫామ్ అనేది న్యూ బిలీఫ్ సిస్టమ్. అంటే మనీ అనేది ఎవరికైనా సొంతం, మనీ అనేది ఎవరికైనా అబాండెంట్. కాకపోతే మన యూనివర్స్ని ఎలా అడగాలి అనేది, ఇప్పుడు అమ్మ ఉన్నదనుకోండి, అమ్మ అన్నం పెట్టు అని అడిగితే కూడా అమ్మ పెడుతుంది. బట్ ఇంకా కొంచెం ప్రేమగా నాకు ఇది కావాలి, ఇంట్లో లేదనుకోండి, అమ్మ నాకు ఇది ఈ కర్రీ నేను తింటాను అని అంటే, హస్బెండ్కైనా అడిగితే లేట్ అవుతుందేమో కానివ్వండి, ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. కర్రీ ఉన్నది తినమంటారు కానీ పిల్లల కోసం ఖచ్చితంగా ఏ మదర్ అయినా తయారు చేసి ఇస్తుంది. ఓకే. ఎందుకంటే కావాలి, వాళ్ళు తింటారు అనేది. ఈ కర్రీ కావాలా, ఏదంటే తినకపోతే ఓకే ఇది తినండి. అప్పుడు అవైలబుల్ లేకపోయినా కానీ కొంత టైం అయినా కానీ గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా, అంటే మదర్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఇస్తారనమాట. సో యూనివర్స్ ఈజ్ అవర్ మదర్. ఓకే. మాతా లక్ష్మీమాత లేని ప్లేస్ ఉండదు. కానీ తను ఎక్కడ ఉంటుంది? హ్యాపీ పీపుల్ హ్యాపీగా ఉన్న దగ్గర ఖచ్చితంగా ఉంటుందన్నమాట. అదే చెప్తుంది. మీరు ఎంత కృతజ్ఞులై ఉంటే అంత ధనం అనేది మన లైఫ్‌లో ఆటోమేటిక్‌గా వస్తుంది. అసంతృప్తితో ఉంటే ఖచ్చితంగా కరిగిపోతుంది. ఎప్పుడైతే గ్రాటిట్యూడ్ మానేసి మళ్ళీ క్రిటిసైజింగ్ మోడ్, అంటే ఉన్నదానికి వేరే రకంగా ప్రవర్తిస్తారో మెల్లమెల్లగా ఆవిరైపోతుందన్నమాట మన లైఫ్‌లో. ఓకే. మరి ఇది చదవండి. లాభం పొందుతారన్నమాట వరకు అయిపోయింది కదా. ఓకే. కంటిన్యూ. చాలా మందికి డబ్బు గురించి. చాలా మందికి డబ్బు గురించి ఫిర్యాదులు చేస్తున్నామని తెలియదు. కానీ జీవితంలో ధనలోపం ఉంటే దానికి కారణం తెలుసుకోకుండా వారు ఫిర్యాదులు చేస్తూనే ఉంటారు. ఈ ఫిర్యాదులు వారి ఆలోచనల ద్వారాను ద్వారా ఆలోచనలు ద్వారాసు ద్వారాను ద్వారాసు వారి మాటల ద్వారాను వెలువడుతుంటాయి. చాలా మంది వారి బుర్రలోకి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో గమనించరు. ఫిర్యాదులు, ప్రతికూల ఆలోచనలు, దిగులుతో నిండిన ఆలోచనలు, అసూయతో కూడినవి, డబ్బును గురించిన అసంతృప్తులు, ఇవన్నీ కూడా పేదరికానికి ఆహ్వానాలు. డబ్బు చెల్లించవలసి వచ్చినప్పుడు మన ఫిర్యాదులు ఇంకా పెద్దగా ఉంటాయి. మన దగ్గర సరిపడా డబ్బు లేనప్పుడు బిల్లులు నిజంగా చెల్లించడం కష్టమే. మనం దగ్గరున్న డబ్బు కన్నా అధికంగా బిల్లులు వచ్చి పడుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అయితే వీటి పట్ల అసంతృప్తి కనపరచడం, ఫిర్యాదులు చేయడం వలన మీరు మరింత పేదరికాన్ని, ధనలోపాన్ని ఆహ్వానిస్తున్నారన్నమాట. మీ దగ్గర అవసరమైనంత డబ్బు లేనప్పుడు వచ్చిన బిల్లుల పట్ల కృతజ్ఞత చూపించడం మన వలన కాదు. కానీ మనం చేయవలసిన పని అదే. కెన్ యూ హియర్ మీ మ్యామ్? yes mother, I can hear. అట్లా కానీ చేస్తేనే మనం చేయవలసిన పని అదే. ఎక్కడ మిస్ అయిపోయాను. వన్ సెకండ్. అట్లా చేస్తేనే మరింత డబ్బు వచ్చే అవకాశం ఉంది. సంపద కావాలంటే మీరు డబ్బుకి సంబంధించిన అన్ని అంశాల పట్ల కృతజ్ఞులుగా ఉండాల్సిందే. కనుక బిల్లులు చూసి గొణిగితే మీకు డబ్బుల పట్ల కృతజ్ఞత లేదని అర్థం. మీరు అనవసరం కాకుండా సరిగ్గా దానికి వ్యతిరేకంగా ప్రవర్తించాలి. అంటే ఏ సేవలకు, సౌకర్యాలకు బిల్లులు అందుకున్నారో ఆ సేవలకు, సౌకర్యాలకు మీరు కృతజ్ఞత చెప్పాలి. ఇది చాలా చిన్న విషయం. కానీ ఇందువలన పెద్ద ఫలితం అందుకుంటారు మీరు. మీరు యథార్థంగా ఒక డబ్బును ఆకర్షించే అయస్కాంతం అవుతారన్నమాట. మీకొచ్చిన ఒక్క బిల్లుకు కృతజ్ఞత చెప్పడం అంటే
ఆ బిల్లు మీద మీరు ఎటువంటి సేవలు, సౌకర్యాలు పొందిన ఫలితమో ఆలోచించండి. ఆ బిల్లు మీరు తీసుకున్న గృహ రుణం తాలూకుదనుకోండి. మీకొక ఇల్లు అమరినందుకు, అందులో ఉంటున్నందుకు కృతజ్ఞత చెప్పుకోండి. మీ స్వంత ఇంట్లో ఉంటూ డబ్బు ఆదా చేసుకునే మార్గం అదొక్కటే అయితే ఏం చేస్తారు? అందుకోసం డబ్బు కట్టడం అవసరం కాదా? అసలు ఇట్లా ఇల్లు కొనుక్కోవడానికి రుణాలిచ్చే సంస్థలు కానీ, అద్దెకిచ్చే ఇళ్ళు కానీ లేవనుకోండి, మనలో చాలామంది వీధుల్లో ఉండాల్సి వచ్చేది. కనుక రుణదాతలకు, సంస్థలకు కూడా కృతజ్ఞత చెప్పుకోండి. ఎందుకంటే మీకు ఒక ఇల్లు, అపార్ట్మెంటో సమకూర్చింది వాళ్ళే కనుక. అదే గ్యాస్కో, ఎలక్ట్రిసిటీకో బిల్ వచ్చిందనుకోండి, విద్యుత్ వలన, గ్యాస్ వలన మీ ఇంట్లో అనుభవిస్తున్న సౌకర్యాలను ఒకసారి తలుచుకోండి. మీ ఇంటిని చల్లబరిచేవి, మీకు వేడి నీటి సదుపాయాన్నిచ్చేవి ఎన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నారు మీరు. అట్లాగే ఫోన్ బిల్లో, ఇంటర్నెట్ బిల్లో వచ్చిందనుకోండి, అవి లేకపోతే మీకు భావ ప్రసారం ఎంత కష్టమయ్యేది. ఒక్కొక్కరితో మాట్లాడడానికి ఎంత ప్రయాణం చేయాల్సి వచ్చేది. మీకు మీకు ఆలోచించండి. ఆలోచించండి. ఈ సదుపాయాల మూలంగా మీరు మీ కుటుంబాన్ని, బంధువులను, స్నేహితులను ఎన్నిసార్లు పలకరించగలిగారో తలుచుకోండి. మీరు అనుకున్న వెంటనే ఇతరులతో సమాచారాన్ని పంచుకోగల సదుపాయం ఇచ్చిన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్కి కృతజ్ఞత చెప్పండి. పై సౌకర్యాలన్నీ మీరు ఒక్క మీట నొక్కగానే అమరిపోతున్నాయి. అందుచేత వాటికి కృతజ్ఞత చెప్పండి. అంతేకాదు, ఈ సౌకర్యాలన్నిటినీ ఆయా కంపెనీలు మీరు బిల్ కట్టక ముందే అందచేసి తర్వాత బిల్లును పంపిస్తున్నాయి కదా. నేను కృతజ్ఞత శక్తిని అర్థం చేసుకున్న తర్వాత ఒక్కొక్క బిల్లు కట్టినప్పుడల్లా దాని మీద చెల్లించేశాను, థ్యాంక్ యూ అని రాసుకుంటూ ఉంటాను. ఒక్క బిల్లు మీద కూడా అట్లా రాయకుండా ఉన్నాను. నా దగ్గర బిల్లు కట్టడానికి సరిపడా డబ్బు లేనప్పుడు కూడా కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని వాడుకుంటాను. అప్పుడు బిల్ మీద థ్యాంక్ యూ డబ్బుకి అని రాసుకుంటాను. డబ్బు అందిన తర్వాత చెల్లించేశాను, థ్యాంక్ యూ అని రాసుకుంటాను. ఈరోజు మీరు కూడా అలాగే చేయబోతున్నారు. మీరు ఇంకా చెల్లించని బిల్లులను తీసుకోండి. కృతజ్ఞత మ్యాజిక్ని ఉపయోగించుకుంటూ వాటి మీద థ్యాంక్ యూ డబ్బుకి అని వ్రాయండి. బిల్లు చెల్లించడానికి డబ్బు అందినా అందకపోయినా కూడా కృతజ్ఞత చూపండి. మీ బిల్లులు ఆన్లైన్లో చెల్లించే అలవాటు ఉంటే మీకు బిల్లు రాగానే దానిని ఈమెయిల్కి ఫార్వర్డ్ చేయండి. సబ్జెక్ట్ అని ఉన్న చోట థ్యాంక్ యూ డబ్బుకి అని రాసుకోండి. తర్వాత మీరు ఇదివరకే చెల్లించిన 10 బిల్లులను తీసుకోండి. వాటి మీద చెల్లించేశాను థ్యాంక్స్ అని రాయండి. అలా అలా రాసేటప్పుడు అవి కట్టగలిగినందుకు మనస్ఫూర్తిగా ఆ డబ్బుకి కృతజ్ఞత చెప్పుకోండి. బిల్లులు కట్టగలిగే డబ్బు వచ్చినందుకు మీలో ఎంత ఎక్కువ కృతజ్ఞత జనిస్తే అంతగా డబ్బుకు మీ పట్ల ఆకర్షణ కలుగుతుంది. ఈ రోజు నుంచి మీరు బిల్లులు ఏవి చెల్లించినా ఆ బిల్లుల వలన మీరు ఎన్ని సౌకర్యాలు పొందగలిగారో వాటికి కృతజ్ఞత చెప్పుకోవడం అలవాటు చేసుకోండి. చెల్లించిన విలువైన బిల్లు పైన బిల్లు పైన చెల్లించేశాను థ్యాంక్ యూ అని రాసుకోండి. బిల్ కట్టడానికి డబ్బు సమయానికి అందకపోయినా కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగించుకుంటూ బిల్లు మీద థ్యాంక్ యూ డబ్బుకు అని రాయండి. డబ్బు వచ్చినట్టే భావించి కృతజ్ఞత చెప్పండి. అప్పుడు మీరు డబ్బును ఆకర్షిస్తారు. మీరు చెల్లించిన డబ్బుకు మీలో కృతజ్ఞత ఉంటే మీకు మరింత డబ్బు తప్పకుండా ఉంటుంది. కృతజ్ఞత అనేది మీ డబ్బుకు కట్టిన ఒక మ్యాజిక్ బంగారు దారం లాంటిది. అందువలన మీరు దేనికైనా డబ్బు చెల్లిస్తే ఆ దారం మీ డబ్బును మళ్ళీ వెనక్కి లాగేస్తుంది. ఒక్కొక్కసారి 10 రెట్లు ఎక్కువగా, ఒక్కొక్కసారి 100 రెట్లు ఎక్కువగా కూడా. అది మాధు, ఒకసారి మీ మైక్ చూసుకోండి కొంచెం.
యాక్చువల్లీ సౌండ్ ఇది బ్యాటరీ లో బ్యాటరీ ఉంది సో అందుకని ఓకే ఓకే ఇప్పుడు ఇది ఓకేనా ఇప్పుడు ఓకే అందువలన మీరు దేనికైనా డబ్బు చెల్లిస్తే ఆ దారం మీ డబ్బును మళ్ళీ వెనక్కి లాక్కు వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి 10 రెట్లు ఎక్కువగా, ఒక్కొక్కసారి 100 రెట్లు ఎక్కువగా కూడా. అది మీరెంత డబ్బు ఇచ్చారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరొక రూ. 50 చెల్లించేటప్పుడు మీలో ఉండే కృతజ్ఞతను బట్టి మీకు తిరిగి వందల కొద్దీ రూపాయలు దక్కవచ్చు. ఓకే. సో థ్యాంక్ యూ మధు. తర్వాత ఇది చూద్దాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు చూడండి మనకి డబ్బు ఉంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి కెన్ సే థ్యాంక్ యూ టు అవర్ జూమ్ కానివ్వండి, ఇప్పుడు కెమెరా కానివ్వండి. ఓకే. ఎందుకంటే కెమెరా వల్లనే మనం ఒకరినొకరు ఇంత బాగా చూసుకోగలుగుతున్నాం. ఓకే. కెమెరాకి థ్యాంక్ యూ చెప్పినప్పుడు థ్యాంక్ యూ ఫర్ దిస్ కెమెరా, థ్యాంక్ యూ ఫర్ దిస్ కెమెరా. ఓకే. ఇప్పుడు గుర్తు తెచ్చుకోండి, మనకు ఈ ఇన్వెన్షన్ అనేది జరగకముందు మన చిన్నప్పుడు మనం ఇప్పుడు ఈజీగా మొబైల్లో కానివ్వండి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మన ఫొటోస్ తీసుకోగలుగుతున్నాము, ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నాం. అంతకుముందు గుర్తు తెచ్చుకోండి, మన ఫోటో తీసుకోవాలంటే మన ఫోటో స్టూడియోకి వెళ్ళే వాళ్ళము, లేకపోతే మన చుట్టూ కొంతమంది దగ్గర కెమెరా ఉండేది. అంతకుముందు కూడా కెమెరా లేకుండా ఫోటో స్టూడియోకి వెళ్ళేవాళ్ళు. ఓకే. గుర్తు తెచ్చుకోండి వాటిని, ఎందుకంటే మనం వాటిని కావాలి అని అనుకున్నప్పుడు మనకు కొంచెం అంటే ఇంత కంఫర్ట్ లగ్జరీ అనేది ఉండకపోతుండే, బట్ ఆ జ్ఞాపకాలు అనేటివి మనకి ఎప్పుడూ ఉండేటివి. సో ఇప్పుడు మనం డీప్గా గ్రాటిట్యూడ్కి వెళ్ళినప్పుడు ఇది కూడా మనం యూజ్ చేసుకుంటున్నాము అంటే త్రూ ది మనీ ఓన్లీ. ఇప్పుడు జూమ్ కానివ్వండి, ల్యాప్టాప్, మొబైల్, జూమ్ కెమెరా, ఎవ్రీథింగ్ అనేది మనం మనీ ద్వారా మనం వాటిని యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనీ అనేది మనకు మధ్యలో యాజ్ ఏ ఛానల్ అన్నమాట. అందుకోసమనే మనీ అనేది ఎంత హ్యాపీనెస్ ఇవ్వగలదు, ఎంత హ్యాపీనెస్, కంఫర్టబిలిటీ, లగ్జరీ, ఎవ్రీథింగ్ ఇవ్వగలదనమాట. అందుకోసమనే మనీతో మన రిలేషన్షిప్ ఎలా ఉండదు, ఫీల్ గుడ్ అనమాట. మనీ అని గుర్తు చేసుకోగానే చాలా మందికి వచ్చేటువంటి ఫీలింగ్ ఒక భయంతో పాటు ఒక వర్రీ. అంటే మనీ ఎంత కష్టమైంది మనీ ఉండడం. మనీ ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. మనీ ఉన్న వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ మీరు కూడా గొప్ప వాళ్ళే. ఓకే. బట్ మనీతో మనకు ఫీల్ గుడ్ రిలేషన్షిప్ అనేది ఒకటి ఖచ్చితంగా మనం డెవలప్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఫీల్ గుడ్ ఫీలింగ్తో ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ చేస్తున్నాం అనుకోండి, ముందు ఫ్రెండ్షిప్ ఎలా చేస్తాం ఒకరితోని, ముందు మనకి కంఫర్టబిలిటీ. ఇప్పుడు మీ దగ్గరకు వచ్చి ఒకరు ఫ్రెండ్షిప్ చేస్తున్నారంటే సంథింగ్ మీలో వాళ్ళ గురించి ఉన్నటువంటి అభిప్రాయం అనేది ఎలా ఉంటుంది, ఫస్ట్ కంఫర్టబిలిటీ. అంటే వీళ్ళ దగ్గర నేను ఎక్స్ప్రెస్ చేయగలను, వీళ్ళతో నేను ఉండగలను, మాట్లాడగలను అని అనుకున్నప్పుడే కదా మన ఫ్రెండ్షిప్ అనేది చేస్తాము. తర్వాత ఒకరు షేరింగ్ బాండింగ్ అనేది ఉంటుంది. సేమ్ మనీ కూడా మనం ఫీల్ గుడ్ లేకుండా మనీ అంటే ఒక దిగులు, లేకపోతే ఒక భయం, అమ్మో మనీ అలాంటిది అనమాట. ఎలా వస్తుంది ఒక అలాంటి ఫీలింగ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనీ మీ దగ్గరికి రాదు. ఎందుకంటే మనీ లవ్స్, లక్ష్మీమాతకి ఏంటి లవ్, హ్యాపీనెస్, హానెస్ట్, ట్రూత్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనం దీపావళికి చూడండి, మనం మార్నింగ్ రోజు లేచి మనం హ్యాపీగా పూజ చేస్తాము. ఓకే. మనం ఎందుకు చేస్తాం, ప్లేట్లో అన్ని పెట్టేసి. ఓకే. ఇన్ డిఫరెంట్ కల్చర్ దే ఆర్ ఆల్సో హ్యావ్ ది డిఫరెంట్ రిచువల్స్. ఓకే. అవేంటి మనం అక్కడ పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్, ఒక అద్భుతమైనటువంటి ఎన్విరాన్మెంట్ను క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఎందుకంటే ఉన్నదానికి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం. మనం కాయిన్స్ పెడతాము, అన్ని పెడతాము, ఎందుకంటే మా దగ్గర ఇంత ఉంది. ఓకే. నేను వెరీ హ్యాపీ, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు మా ఇంట్లో ఉన్నందుకు, నీ ద్వారా నేను ఇన్ని సర్వీస్లు అందుకుంటున్నాను, దానివల్ల నేను ఇంత సంతోషంగా ఉన్నాను అనేటువంటి ఆలోచన ఎప్పుడైతే వస్తుందో వీఆర్ మీన్స్ మనం బాండింగ్ అనేది వీఆర్ డూయింగ్ స్ట్రాంగ్ బాండింగ్ అనమాట. అంటే మనతో ఉన్నటువంటి రిలేషన్ని మనం ఇంకా స్ట్రాంగ్గా చేసుకుంటున్నాం అనమాట. సో ఎప్పుడైనా కానీ ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దీస్ కాయిన్స్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ సర్వీస్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ కొరియర్ బాయ్, ఇలా అనుకున్నప్పుడు డిఫరెంట్ సర్వీసెస్, ఎవ్రీ సర్వీస్ వెనుక ఏముంటుంది మనీ అనేది ఖచ్చితంగా. అంటే నీకు కనిపించవచ్చు రియల్గా, కొన్నిసార్లు రియాలిటీలో కనిపించకపోవచ్చు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపేర్డ్ విత్ ద మనీ అనమాట. కానీ మనకు చాలా మంది ఏమవుతుందంటే తెలియకుండానే, అంటే
తెలిసి కొన్నిసార్లు చేయొచ్చు, బట్ తెలియకుండానే మనకు చేసేటువంటి మెయిన్ కంప్లైంట్ త్రూ మీడియా కావచ్చు, త్రూ మనకున్నటువంటి ఇప్పుడు మనం ఏదైనా కోర్స్ కానీ ఏమైనా చేయాలనుకున్నాం అనుకోండి, ఓకే, మనీ మనకు అవసరమైనంత ఉండొచ్చు, కొన్నిసార్లు మనకు అది చేసేటువంటి పని ఇది కరెక్ట్ అంటే దీనికి నేను వాల్యూ క్రియేషన్ అనేది ఉందా లేదా అనుకునేది ఉండొచ్చు. ఓకే, మీకు ఇఫ్ యూ వాంట్ అంటే మీరు ఒకవేళ చర్చించాలనుకుంటే వాల్యూ క్రియేషన్ని అడగండి. అంటే నాకు ఇది అవసరం, ఇది అవసరం లేదు, ఇంతవరకు అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. బట్ అందులోకి మనీని మధ్యలోకి తీసుకురాకూడదు అనమాట. ఎందుకంటే మనీ మీకు ఎక్కువ అనిపించింది, మనీకి అక్కడ వాల్యూ కాదు, అక్కడ నీకు తీసుకున్నటువంటి సర్వీస్ వాల్యూ అన్నమాట. ఓకే, మనీ అనేది అది ఎక్కువ లెవెల్ కాదు, బట్ ఇప్పుడు నువ్వు చెల్లించకపోవచ్చు ఆమె. ఒకవేళ నీకు కోర్స్ చేయాలని ఉంది, ఒక వస్తువు కొనుక్కోవాలని ఉంది, ఇప్పుడు నువ్వు చెల్లించకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నీ దగ్గర లేదు కాబట్టి. లైక్ ఇప్పుడు 1 lakh శాలరీ వస్తుంది అనుకోండి, 10,000 పెట్టి ఏదైనా తీసుకోవాలంటే ఇబ్బంది కాదు, ఈజీగా తీసేసుకుంటాం. అదే 40 30 వచ్చింది అనుకోండి, 10,000 ఆటోమేటిక్గా మనం ఒక వస్తువుకి ఒక మంత్లో పెట్టాలనుకున్నప్పుడు ఇట్స్ కామన్ హ్యూమన్ మెంటాలిటీ, మనం ఖచ్చితంగా ఆలోచిస్తాం. ఎందుకంటే మనకు మిగతావి ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి, డైలీ అలవెన్సెస్ మిగతాకి సంబంధించినవి ఉంటాయి కాబట్టి. సో అక్కడ వస్తువు కాస్ట్లీ కాదు. ఓకే, మిగతా వాళ్ళకి అది ఈజీగా కొనుక్కోగలుగుతున్నారు, మనం ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాం, మనం ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ కావాలన్నమాట, ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీకి రీచ్ కావాలన్నమాట. బట్ అలాంటి టైంలో మనకు తెలియకుండానే నా జీవితం ఇంతే, ఓకే, నా దగ్గర మనీ ఎప్పుడు ఉండదు, నా దగ్గర మనీ లేవు, ఓకే, మాకు తక్కువ శాలరీ ఉంది, లేకపోతే మిగతా వర్డ్స్ అన్నమాట, అసంతృప్తి అన్నమాట. ఓకే, అదర్వైజ్ అసంతృప్తి అంటే ఉన్నది ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయి, ఓకే, ఉన్న ఒక లైక్ ఒక స్వీట్ తయారు చేసుకొని తింటున్నారు మీరు ఈరోజు మనకు భోగి పండుగ కాబట్టి, సంక్రాంతి. ఓకే, సో ఎదుటి వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఇంకొక 2 3 4 స్వీట్స్ తయారు చేసుకొని తింటున్నారు అనుకోండి. ఓకే, నాట్ ఓన్లీ స్వీట్స్ కాకపోవచ్చు కానీ ఏదైనా వస్తువులకైతే ఖచ్చితంగా ఉంటుందన్నమాట అది లేకుండా అసంతృప్తి. వీళ్ళకు మనీ ఉంది కాబట్టి వీళ్ళు ఇన్ని చేసుకుని తినగలుగుతున్నారు, లేకపోతే మనీ అందులో లేకపోయినా కానీ ఉన్నదానికి మీరు గ్రేట్ఫుల్గా లేకుండా, ఓకే, మన దగ్గర ఇంతే ఉంది కదా, మనం ఇంతే చేసుకుని తింటున్నాం కదా అని అనుకోకుండా, ఓకే, మనం ఇది చేసుకుని తింటున్నాం కదా, ఇంక ఇది కూడా లేని వాళ్ళు అసలు ఫెస్టివల్ అంటేనే ఎలా చేసుకోవాలి ఏంటి అని అంటే ఖచ్చితంగా మనీ చేసుకోవాలని ఉన్నా కానీ ఆ మనీ కోసం ఖచ్చితంగా మనీ లేకపోవడం వల్ల ఆ మాత్రం కూడా చేసుకుని వాళ్ళు ఉన్నారు, ఎంతో మంది ఉంటారు. ఆ మాత్రం కూడా చూడండి, మనం చేసుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు, ఈవినింగ్ కానీ మధ్యాహ్నం కానీ. ఓకే, సో బీ గ్రేట్ఫుల్, అంటే నీ దాంట్లో ఉన్నది నువ్వు ఖచ్చితంగా పెట్టేసి నువ్వు ఎప్పుడైతే హ్యాపీగా ఉంటావో, లుక్ ఎట్ యువర్ సెల్ఫ్, నీకు తెలియకుండానే నువ్వు ఆ రోజు నెక్స్ట్ డే నువ్వు కంటిన్యూగా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు తెలియకుండానే చాలా విధాలుగా మనీ అనేది నువ్వు అట్రాక్షన్ మోడ్లోకి వెళ్తావు అన్నమాట. అంటే ఒక్క వే కాదు, వెళ్ళేటందుకు ఒక్క వే ఎలాగా వెతుక్కోదో లక్ష్మీ అమ్మారు, అలాగే వచ్చేటప్పుడు కూడా ఒక్క వే ఉండాలన్నమాట. మనీ ఫ్రీక్వెన్సీకి లాట్స్ ఆఫ్ అబాండెంట్ ఆఫ్ వేస్ అన్నమాట మనకు మనీ వచ్చేటందుకు దారిలో. ఓకే, అదే చెప్తున్నారు ఉండబన్, మనకు చెల్లించడానికి డబ్బులు లేవు, ఇప్పుడు మనం ఒక డ్రెస్ కానీ లేకపోతే ఒకటి కానీ, బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు బీ గ్రేట్ఫుల్, బట్ ఖచ్చితంగా నువ్వు ఆ ఫ్రీక్వెన్సీని ఒకసారి వెళ్ళి చూడాలి అన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ని యాడ్ చేయలేవు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకే, మనీ ఎక్కువ ఉన్నప్పుడు వే ఆఫ్ బిహేవ్, వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డ్రెస్సింగ్, వే ఆఫ్ లివింగ్ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయండి, మీ లైఫ్లోకి యాడప్ట్ చేసుకోండి, ఖచ్చితంగా యాడప్ట్ చేసుకోండి. ఎప్పుడూ లేదనేది కాకుండా కమ్ అవుట్ ఆఫ్ దట్ కంఫర్ట్ జోన్. మీకు ఎప్పటి నుండో ఒకసారి 5,000 మంచి డ్రెస్ వేసుకోవాలని ఉంది, మేబీ అది కాస్ట్లీ అయి ఉండొచ్చు, మీరు అప్పుడు కట్టలేకపోవచ్చు. ఓకే, సో ఖచ్చితంగా నేను ఇది లైఫ్లో అనకుండా నేను ఖచ్చితంగా వాట్ ఏ బ్యూటిఫుల్ డ్రెస్. ఓకే, గివ్ గ్రాటిట్యూడ్,
who are made this make this beautiful dress designer. Okay, it's a very beautiful dress and cloth. Okay, like that you can give blessings. ఇక్కడ పెట్టిన షాప్లోకి ఇంత బాగుంది, కలర్ కాంబినేషన్ ఇస్ వెరీ నైస్, కటింగ్ ఇస్ వెరీ నైస్, లైక్ దట్ యూ కెన్ గివ్ దట్ బ్లెస్సింగ్స్ టు దట్ ప్లేస్. ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, అండ్ మన లైఫ్లో ఇప్పుడు మనం ఎన్నో చేస్తుంటాం జాయ్ఫుల్కి. ఇప్పుడు మీరు అప్పుడు అక్కడ పెట్టలే ఒక 6 months అయింది. ఇఫ్ యూ కెన్ డైలీ కొంచెం కొంచెం అమౌంట్, లేకపోతే అప్పుడప్పుడు కొంచెం అమౌంట్ తీసుకొని మీరు తీసుకున్నారనుకోండి, యూ ఫీల్ గుడ్ అనమాట. బట్ ఎందుకులే అనేది మీరు కంప్లీట్గా మానేస్తున్నారనుకోండి, ఓకే, ఏమవుతుందంటే మనీ ఇంకొక దారి వెతుక్కుంటుంది. త్రూ హాస్పిటల్ కావచ్చు, ఇంట్లో ఇంకేదైనా వస్తువు కావచ్చు, ఖచ్చితంగా ఒక దారి అనేది వెతుక్కుంటుంది అనమాట. సో ఎవరికి ఇష్టం మనీ అలా వెళ్ళడం? జాయ్ఫుల్గా వెళ్ళడమే ఇష్టం, ఎందుకంటే అది పెయిన్ఫుల్గా వెళ్ళిపోతుంది కాబట్టి. ఓకే, జాయ్ఫుల్గా వెళ్ళడం ఇష్టం కాబట్టి లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. మీరు కొనుక్కునే వస్తువులను మీరు ఎక్కడైనా కానీ ఇది నాకెందుకులే అనేది మీరు కొన్నిసార్లు ఉండి కూడా మిగతా వాటి కోసం ఆలోచించో, లేకపోతే నాకు అవసరం లేదని మీకు ఫీల్ గుడ్ అనిపించింది, మీకు నచ్చింది తీసుకోలేకపోతున్నారో, లుక్ ఎట్ మీరు అబ్జర్వ్ చేయండి. మీ దగ్గర నుండి అనుకోకుండా మన ఎక్కడో దగ్గర నుండి వెళ్ళిపోతూనే ఉంటుంది. సో అందుకోసమనే ఏదైనా ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. ఓకే, ఉన్న దాంట్లో మనకి ఏది నచ్చిందో అది ట్రై చేయండి ఖచ్చితంగా. లైక్ ఎక్కడికో దూరంగా వెళ్ళి ఒక షాపింగ్కి వెళ్ళి చూడాలి, అందులో వస్తువులు కొనుక్కోకపోయినా కానీ అది ఎలా ఉంటుందో వాళ్ళు వెళ్తుంటే ఒకరోజు వెళ్ళి చూడండి. ఎందుకంటే వెళ్తేనే కదా ఎక్స్పీరియన్స్, ఫీల్ గుడ్. అప్పుడే నువ్వు, ఎందుకంటే విజువలైజేషన్, నీ న్యూరాన్స్ కనెక్షన్ అనేది ఎలా అవుతుంది, నువ్వు అబాండెంట్ ఎలా అవుతావు. అబాండెంట్ కావాలంటే ఖచ్చితంగా అబాండెంట్ సిచ్యువేషన్లోకి వెళ్ళి చూడాలి, అబాండెంట్ సిచ్యువేషన్స్ అనేటివి క్రియేట్ చేయాలి అనమాట. ఇది మనీ మాస్టరింగ్ క్లాసెస్లో ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో డబ్బుకి ఎప్పుడైనా కానీ మనది ఉన్నదానికి మనం ఇప్పుడు ఈ చేసే 12 ప్రాక్టీసెస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్గా మన పాస్ట్కి అనమాట. అంటే మనకి ఏమున్నాయో ప్రతి ఒక్క వస్తువుకి, ప్రతి ఒక్కదానికి ఈరోజు ఏం చేయండి, ఎవరైతే కౌంట్ యువర్ బ్లెస్సింగ్ చేయలేదో ఖచ్చితంగా మీరు ఒక రూమ్ని చూజ్ చేసుకోండి, మీ ఇంట్లో ముఖ్యమైన వస్తువులను చూజ్ చేసుకోండి. ఓకే, లుక్ ఎట్ యువర్ మెయిన్ డోర్ దగ్గర నుండి ఎవ్రీథింగ్ ఇన్ యువర్ హాల్ కానివ్వండి, బెడ్రూమ్, కిచెన్ రూమ్. ఒకవేళ మీరు కిచెన్ రూమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు థౌజండ్స్ ఆఫ్ ఉంటాయి, ఎందుకంటే చిన్న స్పూన్ దగ్గర నుండి. ఓకే, అబ్జర్వ్ యువర్ కిచెన్. ప్రతి ఒక్క ఉటెన్సిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్క వాడేటువంటి వస్తువు, స్టవ్, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ మనీ. ఓకే, మనీ ద్వారానే మనం ఆ సర్వీస్ని అందుకోగలుగుతున్నాం. ఇప్పుడు మనం స్పూన్ ఎందుకు వాడతాం, హ్యాపీగా ఏదైనా తినేటందుకు, ఎందుకంటే ఆ సర్వీస్ మనకి ఈజీగా చేతితో కంటే కొన్నిసార్లు స్పూన్తోనే ఈజీగా ఉంటుంది, కొన్ని యాడప్ చేయాలంటే స్పూన్తోనే ఈజీగా ఉంటుంది. ఓకే, ఆ సర్వీస్ని మనం ఎలా అనుభవిస్తున్నాం, సర్వీస్ని త్రూ ది మనీ ద్వారానే కదా మనం తీసుకున్నాము. సో మనీ ద్వారా మనం ఆ సర్వీస్ని అనుభవిస్తున్నాం కాబట్టి మీకు ఏమున్నాయో అవి వాటి వర్క్ కూడా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ టేకింగ్ స్పూన్, థ్యాంక్ యూ ఫర్ దిస్ స్పూన్. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్, మీకు ఏదైనా కర్రీ చెంచా ఉందనుకోండి, రైస్ ఉందనుకోండి, ఎవ్రీడే మనం అది లేకపోతే పని కాదనమాట, అంటే మిక్సింగ్ కానీ వేటికి కానీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ స్పూన్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ you are giving immensible service to me. Okay, because of you I am serving food very easily, comfortably. Okay, మీ ఇష్టం ఇంకేమైనా వర్డ్స్ యాడ్ చేయాలనుకుంటే, లైక్ దట్ ఫ్రిడ్జ్ గురించి యాడ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రిడ్జ్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. ఎందువలన, ఓకే, ఖచ్చితంగా ఎందువలన అనేది ఉండాలని. నీ వల్లనే నేను ఫ్రెష్ వెజిటేబుల్స్ని డైలీ వండుకోగలుగుతున్నాను, నీలో రకరకాల ఫ్రూట్స్ని స్టోర్ చేసుకోగలుగుతున్నాను, మిల్క్ని స్టోర్ చేసుకోగలుగుతున్నాను, కార్డన్ స్టోర్ చేసుకోగలుగుతున్నాను. లైక్ దట్ కెన్ ఫైండ్ ది గ్రాటిట్యూడ్, ఫిల్డ్ విత్ గ్రాటిట్యూడ్ కప్ అనమాట. అలాగా మీరు తీసుకొని చేయండి. ఇది చేయడం వల్ల ఆటోమేటిక్గా సర్వీస్ ఎందువల్ల వచ్చింది, ఆటోమేటిక్గా మనీ వల్ల అనమాట. ఓకే, సో అలా తీసుకుంటూ వెళ్తే మన లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్, అంటే అబాండెంట్ అనేది ఉందా లేదా, ఖచ్చితంగా అబాండెంట్ అనేది ఉందన్నమాట. అండ్ గో టు ద యువర్ లాస్ట్ టైం చూసుకున్నట్టు మన ప్రెగ్నెన్సీ టైం నుండి మన మనీ, అమ్మ పొట్టులో ఉన్నప్పటి నుండి మనీ అనేది ఉంది. అమ్మ మంచి ఆహారం తీసుకుంది. ఓకే, ఆల్రెడీ మన మనీ బ్యాంక్ని ఇక్కడికి వచ్చినప్పుడే మనం తీసుకొచ్చుకున్నాం, యూనివర్స్లో ఉన్నటువంటి మనీ బ్యాంక్. ఓకే, ప్రతి ఒక్కరి పేరు మీద ఖచ్చితంగా ఉంటుంది.
అనమాట. ఇంత మనీ అనేది అది మనం మ్యాజికల్ చెకప్ చూసుకుందాం. ఓకే, ఈరోజు తర్వాత మనం పుట్టిన తర్వాత మన డ్రెస్ 1 ఇయర్ మిల్క్, ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ విత్ మనీ. మన డ్రెస్సెస్, మన స్టడీస్, ఓకే, మన ఫ్రెండ్స్తో ఆడుకునే వెకేషన్, మన మ్యారేజ్, ఈవెన్ ఇన్ హాస్పిటల్, ఎవ్రీథింగ్. ఇంత ఉన్నాక కూడా ఇంకా మనీ లేదు అనే ఫీలింగ్లో ఇప్పుడు మనం బట్టలు వేసుకున్నాం కదా, మనం బట్టలు లేకుండానైతే ఎవరేం లేరు. ఆ బట్టలు ఎక్కడి నుండి వచ్చినాయి? మేబీ యూ ఆర్ వియరింగ్ 5,000 కావచ్చు, 2,000 కావచ్చు, 200 కావచ్చు, బట్ అది మనీ ద్వారానే కదా మనం ఆ సర్వీస్ అందుకున్నాం. అలాగే మనం ఫుడ్ తింటున్నాము. ఇంక ఈరోజు ఫెస్టివల్, రకరకాల వంటలు చేసుకుంటారు, ఈరోజు కాకపోయినా రేపు. ఓకే, నెక్స్ట్ మనం ఇల్లుని బాగా డెకరేట్ చేస్తాము, ముగ్గులు వేసుకుంటాం, ఎవ్రీథింగ్. ఆ ముగ్గు పౌడర్లు తీసుకుంటాము, కలర్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫీల్డ్ విత్ మనీ. ఓకే, అందుకోసమనే మనీని అంత కాన్షియస్గా ఉండాలి. ఈరోజు మనం కంప్లీట్గా చేసేది అదే అనమాట. ఓకే, ఈ యాక్టివిటీ మాత్రం నా లైఫ్లో వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. అంటే మళ్ళీ చెప్పాల్సిన అవసరమే లేదు. వెన్ ఎవర్ ఐఎమ్ పేయింగ్ మనీ, ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్ మనీ, థ్యాంక్ యూ ఫర్ అబౌండెంట్ ఆఫ్ మనీ విచ్ ఐఎమ్ గివింగ్ వెరీ ఫ్రీలీ అండ్ వెరీ హ్యాపీలీ. నేను ఎఫర్ట్లెస్గా ఫ్రీగా హ్యాపీగా ఇస్తున్నాను. మనీ ఉందనుకోండి, థ్యాంక్ యూ ఫర్ మనీ, మిగతా వాటికి. ఓకే, ఏ బిల్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు ఎక్కడైతే ఉన్నారో, మీరు రెంటెడ్ హౌస్ కానివ్వండి, ఓన్ హౌస్ కానివ్వండి, బయట ఉన్నటువంటి మన సెక్యూరిటీ గార్డ్, మీకు గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, ఎవ్రీథింగ్ అనేది ఇంత సర్వీస్ని మనం ఎలా అందుకోగలుగుతున్నాం? మనీ ద్వారానే కదా. మనీ ఉందనుకోండి, బట్ మీకు అద్దెకిచ్చి వెళ్ళే వాళ్ళే లేరనుకోండి, ఎందుకంటే మన రెంటెడ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా, ఓనర్స్కి ఖచ్చితంగా చాలా కృతజ్ఞత తెలుపుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర మనీ ఉంది, బట్ అద్దెకి ఇచ్చే వాళ్ళే లేరనుకోండి, ఎక్కడ ఉంటారు ప్రపంచం మొత్తం, రైట్? అలాగే లోన్, మనల్ని అంత నమ్మి మన పక్క వాళ్ళు కూడా ఎన్నో తీసుకుని ఇస్తారు లోన్స్, బట్ బ్యాంక్ వాళ్ళు మన క్రెడిట్ కార్డ్, మన క్రెడిట్ బిల్, ఓకే, మన బ్యాంక్ బ్యాలెన్స్, అకౌంట్, ఎవ్రీథింగ్ వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మనకు మనీ ఇచ్చేసి మన మనీ చూడండి, అంతకుముందు ఎంత ఇబ్బంది ఉండేది మనీ ఎక్కడైనా పెట్టుకోవాలంటే. ఇప్పుడు మనం ఎంత కంఫర్టబుల్గా జీపే వాడుతున్నాము. ఓకే, ఖచ్చితంగా 1 రూపీ అటుపోదు ఇటుపోకుండా పేటిఎం కానివ్వండి, జీపే కానివ్వండి, ఎవ్రీథింగ్. అంటే ఆల్రెడీ వీ హ్యావ్ అబౌండెంట్ ఇన్ అవర్ మనీ. ఓకే, లక్ష్మత అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఆల్రెడీ ఉంది. కాకపోతే తనని ఇంకా ఎలా క్రిటిసైజ్ చేయకుండా తన ఫ్లోని ఎలా పెంచాలి అని మనం చూద్దాం. అదే చెప్తున్నారు రెండవ. ఓకే, గ్యాస్, ఎలక్ట్రిసిటీ బిల్, చాలా మందికి ఇచ్చేటప్పుడు చాలా బాధ ఉంటుంది, తీసుకునేటప్పుడు కొంతమందికి బాధ ఉంటుంది, బట్ ఇచ్చేటప్పుడు, బట్ యూ కెన్ గివ్, యూ కెన్ యాడ్ దట్ ఫీలింగ్, భావ ప్రసారం. ఎందుకంటే తెలుగులో చదవడం వల్ల చాలా వర్డ్స్ అనేటివి మళ్ళీ రీవైర్ అవుతున్నాయి అనమాట. ఎంతమందికి అలా ఉంది? చాలా వర్డ్స్. ఎందుకంటే చాలా వరకు కంప్లీట్గా ఇంగ్లీష్లో చదవడం వల్ల తెలుగు వర్డ్స్ అనేటివి చాలా మిస్ అయినాయి, బట్ మళ్ళీ రీవైర్. ఎందుకంటే ఆల్రెడీ మనకు తెలిసిన మన మాతృభాష కాబట్టి ఆల్రెడీ ఉంటుంది, బట్ న్యూరాన్స్ అనేటివి మళ్ళీ రీవైర్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో అలాగే మన ఫోన్ బిల్, ఇంటర్నెట్ బిల్, ఏదైనా కానివ్వండి. సో వాటిని మనం పే చేసేటప్పుడు ఒకలాంటి బాధ, అయ్యో ఇంత మనీ అయింది ఈ మంత్. నో, దట్ టు బి, మీరు సర్వీస్ తీసుకున్నారు, హ్యాపీగా పే చేయండి. మనీ విల్ బి సర్క్యులేటింగ్, అది ఇంకొకరికి ఓకే, ఇంకొకరి ద్వారా వెళ్తుంది అనమాట. అంటే మీరు ఒకరికి హెల్ప్ చేయాలని ఉంది, ఓకే, మీ దగ్గర తగినంత మనీ లేదు, బట్ యూ కెన్ హెల్ప్ 100 రూపీస్ కదా. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ టీవీకి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవ్రీ మంత్లీ రెంట్ కానివ్వండి, ఇయర్లీ కానీ మనం తీసుకుంటున్నాం. ఎక్కువ మనకి అవసరం లేకపోవచ్చు, బట్ యూ కెన్ యాడ్ 1 or 2 more ఛానల్స్. ఎందుకంటే మనం ఇచ్చే 5 రూపీస్ కూడా, ఓకే, దట్ ఆర్ సర్వీసింగ్ నాట్ ఓన్లీ కంపెనీ కాదు కదా, అక్కడ ఉన్నటువంటి 1000 పీపుల్ ఆఫ్ వర్కర్స్కి. ఓకే, మనీ విల్ బి సర్క్యులేటింగ్. ఏదైనా ఇచ్చేటప్పుడు హ్యాపీగా ఇవ్వండి, ఎందుకంటే అది ఒక ప్లేస్ నుండి ఇంకొకరి అవసరాన్ని తీర్చగలుగుతుంది, ఇంకొక సౌకర్యం ఇవ్వగలుగుతుంది, రైట్? సో బీ హ్యాపీ. ఎవరికైనా ఏదైనా పే చేసేటప్పుడు కూడా వెనుకడుగు వేయకండి. మీ దగ్గర ఎంత ఉన్నదో అందులో నుండి కొంత పే చేయండి, బట్ యాడ్ విత్ ద means gratitude and add with wholeheartedly. Okay, give blessings, they may live very happily, very abundantly. ఎవ్రీ వెజిటేబుల్ వెండర్ దగ్గర, ఎవ్రీ షాప్ మీరు ఏదైతే తీసుకుంటారో టిల్ మార్నింగ్ గోయింగ్ టు, మీకు ఏం చేయాలంటే
మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు మనకు తెలిసిపోతుంది కదా. ఆల్రెడీ ఇప్పుడు కూరగాయలకు వెళ్ళినాం అనుకోండి, 150 రూపీస్, 200 రూపీస్ అయ్యాయి. ఓకే, ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ఈరోజు ఇంత వెజిటేబుల్కి 200 అయ్యాయి అంటే ఇప్పుడు మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి. ఇలా 1 year 2 years అలా చేసుంటే అప్పుడు ఆటోమేటికల్గా ఓరల్గానే చెప్పేయచ్చు. బట్ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి రాసుకోండి ఎవ్రీడే. For 200 I paid, థ్యాంక్ యూ ఫర్ దిస్ మనీ. ఓకే, మీరు ఆల్రెడీ పే చేశారు కాబట్టి. అలాగే మార్నింగ్ నుండి ఈవెన్ చిన్న చాక్లెట్ కానివ్వండి, 1 రూపీ చాక్లెట్, 5 రూపీస్, 10 రూపీస్, ఎవరికైనా 1 రూపీ ఇచ్చినా కూడా థ్యాంక్ యూ ఫర్ పేడ్. మనం ఎంతమందికి ఇస్తుంటాం థ్యాంక్ యూ ఫర్ పేడ్. ఓకే, మీ దగ్గర ఉన్నది కాబట్టి మీరు హ్యాపీగా పే చేస్తున్నారనమాట. ఎందుకంటే కృతజ్ఞత అనేది ఏంటి? ఎనర్జీ. ఓకే, ఆ ఎనర్జీ లైక్ అట్రాక్ట్స్ లైక్, అంటే ఎనర్జీ, ఆ వైబ్రేషన్ మన లైఫ్లోకి రావాలంటే మీరు ఎంత హ్యాపీగా ఇచ్చినప్పుడు అంత హ్యాపీనెస్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది. అంత హ్యాపీనెస్ ఉన్న పర్సన్ దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారా, లేకపోతే కంప్లైంట్ చేసే వ్యక్తి దగ్గర ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారా? రేజ్ యువర్ హ్యాండ్. ఫాలో అవుతున్నారా నన్ను? ఒక్కరు వీడియో కూడా ఆన్ చేయలేదు. ఎస్ మ్యామ్. ఓకే, సో హ్యాపీ జాయ్ఫుల్గా ఉండే వ్యక్తి దగ్గరే ఏముందా ఏం లేదని కాదు, తన దగ్గర ఫీల్ గుడ్ అనమాట. తన దగ్గరికి వెళ్ళి మాట్లాడాలనుకుంటారు, ఉండాలనుకుంటారు. అలా కాకుండా ఒక 5 minutes 2 minutes తర్వాత కంప్లైంట్ ఎవరైనా చేసారనుకోండి, లైక్ డిఫరెంట్. సో మనకి ఆటోమేటిక్ ఎనర్జీ రిఫ్లెక్షన్ ఉండాలి. ఎంత లౌడ్ వన్స్ కానివ్వండి, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాం. కానీ మాట్లాడినా కానీ మొహమాటానికి మాట్లాడితే రావచ్చు, కానీ లోపల ఎనర్జీ అనేది, ఫ్రీక్వెన్సీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంటుంది అనమాట. వద్దు 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 అని నెట్టేస్తుంటుంది అనమాట. ఎందుకంటే జాయ్ఫుల్ కన్సర్న్ ఉంటుండొచ్చు, కానీ జాయ్, ఓకే, హార్ట్ నుండి వచ్చేటువంటి జాయ్ ఉంటుంది కదా, అది అనమాట. సో మీరు ఎప్పుడైతే ఇలా హ్యాపీనెస్గా ఉంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్లో ఎవ్రీథింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ షుడ్ బి అట్రాక్టెడ్. అందుకోసమనే బ్రహ్మాండంలోనే అన్నీ ఉన్నాయని ఎందుకంటారంటే బ్రహ్మాండంలోనే మనం ఉన్నాం కాబట్టి. అణువులో ప్రతి ఒక్క దగ్గర ఎనర్జీ ఉంది. ఓకే, నీలోనే బ్రహ్మాండం ఉంది. అంటే బ్రహ్మాండం అంటే యూనివర్స్ అనమాట. అందులోనే పరమాత్మ ఉన్నాడు. ఓకే, ఆత్మ అండ్ పరమాత్మ. ఓకే, సో ఎప్పుడైతే ఇలా జాయ్ఫుల్గా ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా నీ దగ్గర ఉన్నటువంటి వైబ్రేషన్ అనేది రేజ్ అవుతుంది. అంటే ఆ ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ ఉంది, బట్ నువ్వు ఆ ఫ్రీక్వెన్సీకి రీచ్ కావాలి కదా. సో ఆటోమేటిక్గా వెన్ యు ఆర్ అలైన్, నువ్వు చాలా వే ఆఫ్ అంటే నీకు చాలా ఆపర్చునిటీస్ వస్తాయి, డిఫరెంట్ వేస్ వస్తాయి మనీకి. ఓకే, అప్పుడు రిసీవింగ్ మోడ్లో ఉండాలన్నమాట. యాజ్ ఏ గిఫ్ట్ ఫామ్ కానివ్వండి, వర్క్ ఫామ్ కానివ్వండి, మీకు తెలియకుండానే ఇంకొకరు అడిగి ఉండొచ్చు. ఓకే, అలా అన్నమాట. సో ఇప్పుడు నాకు లాస్ట్ దాదాపు 2 months నుండి మనీ ఒక దగ్గర స్టక్ అయిపోయింది అనమాట. సో నేను అంతకుముందు సారి చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను. మధ్యలో ఇస్తే ఇవ్వనివ్వండి, లేకపోతే లేదని అంటే వదిలేసాను. మళ్ళీ 2 days క్రితం మేబీ నేను ఎక్కడైనా గ్రాటిట్యూడ్ మిస్ అయ్యాను అని చెప్పేసి మళ్ళీ డీప్లీ గో టు ద డీప్లీ అండ్ కంపెనీ వర్క్ చేసిన నా క్యాబిన్ ఎవ్రీథింగ్ ఎవ్రీ ఏరియా మళ్ళీ నేను మ్యాజిక్ డస్ట్ అండ్ గ్రాటిట్యూడ్ అండ్ ఆపర్చునిటీ మెయిన్. ఓకే, ఆపర్చునిటీకి అని నేను గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాను. విత్ ఇన్ 1 hourలో వాళ్ళు కాల్ చేస్తారు, మేడం వచ్చి పేమెంట్ తీసుకెళ్ళండి ఈరోజు అని. ఓకే, సో గ్రాటిట్యూడ్ వర్క్స్ లైక్ మ్యాజిక్. అండ్ హోప్ నో అయితే ఎవ్రీ టైం ఉంటుంది. ఓకే, సో ఐ క్లియర్ దోస్ వ్యక్తులతో అంతకుముందు వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్తో వచ్చిన వ్యక్తులకి హోప్ నో చెప్పేసి నేను రిలీజ్ చేశాను అనమాట. వెన్ ఐ రిలీజ్ ఆటోమేటికల్లీ గ్రాటిట్యూడ్ వర్క్ చేస్తుంది. ఎందుకంటే రిలీజ్ చేయండి గ్రాటిట్యూడ్ అనేది ఆ వ్యక్తి దగ్గరికి రీచ్ కాదు. ఓకే, దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. సో ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి లాస్ట్ టైం చేశారు కాబట్టి మేబీ ఇప్పుడైనా మీరు అందరు కలెక్ట్ చేసి పెట్టారని అనుకుంటున్నాను. ఆన్లైన్ బిల్ కానివ్వండి, ఓకే, మన దగ్గర ఫిజికల్ బిల్స్ కానివ్వండి, ఈమెయిల్ ద్వారా చెల్లించినవి కానివ్వండి. ఓకే, అలాంటి బిల్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 13th, ఈరోజు ఏంటి 13th 1 కదా. సో నెక్స్ట్ మంత్ 13th 1 వరకు అనమాట. ఇలా పెట్టుకోండి. సో ఏదైతే ఈరోజు మార్నింగ్ నుండి
మీరు ఏదైతే చెల్లించబోతున్నారో ఇందులో 2 ప్రాక్టీసెస్ ఉన్నవి. ఒకటి మీరు ఇదివరకు చెల్లించిన వాటికి, అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ రెంట్ పే చేశారు. ఓకే, మనం రెంట్ పే చేయాలి. ఆల్రెడీ మీరు ఏదైనా కోర్సు కానివ్వండి, ఫస్ట్ నుండి ఆల్రెడీ ఇప్పుడు మనం పాల బిల్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, ఈరోజు ఫెస్టివల్ ఫ్లవర్స్ తెచ్చుకుంటాం, ఎన్నో రకరకాలుగా తెచ్చుకుంటాం కదా. వాటన్నిటికంటే మనం అన్నిటికీ బిల్లులు తీసుకోలేము కదా. బిల్లులు తీసుకున్న వాటికి మీ నోట్బుక్లో ఒక అమౌంట్ అనేది రాయండి. అంటే మీకు తెలిసిపోతుంది కదా, ఇక్కడ ఇంత పెట్టాను. ఒక నోట్బుక్లో రాసుకొని థ్యాంక్ యూ ఫర్ పేడ్, అంటే మీరు ఏదైతే పేడ్ చేశారో దానికి ఇమెన్స్ గ్రాటిట్యూడ్ అనమాట. అంటే డబ్బుకి కృతజ్ఞతలు, డబ్బుకి థ్యాంక్ యూ ఫర్ పేడ్ అనమాట. అంటే నేను ఆల్రెడీ డబ్బు పే చేశాను కాబట్టి వాటికి నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. అలాగే మీ దగ్గర ఉన్న పాత బిల్లులు ఏవైనా ఉండొచ్చు, వాటిని మళ్ళీ తీసుకుంటే వాటి మీద థ్యాంక్ యూ ఫర్ పేడ్ అనేది నేనైతే క్యాపిటల్ లెటర్లో రాస్తాను. కెన్ ట్రై, ఎందుకంటే కొంచెం కాన్షియస్గా ఉంటాం, ఇంకెక్కువ కాన్షియస్గా ఉంటాం అనమాట ఈరోజు చేసే వాటికి. అలాగే మీరు ఈరోజు మిగతావి కట్టబోయేటి అనమాట. అంటే మీ స్కూల్ ఫీ కానివ్వండి, లైక్ నెక్స్ట్ మంత్ మనము ఇంటర్నెట్ బిల్ కానివ్వండి, రెంట్ కానివ్వండి, లేకపోతే ఇంకా వేరే ఏవైనా పే చేసే వాటికి మీరు ఏం చేయాలంటే థ్యాంక్ యూ ఫర్ మనీ, అంటే అడ్వాన్స్గా ఇదే అన్నమాట. యూనివర్స్ని మనం ఎలా అడుగుతున్నాము, యూనివర్స్ని థ్యాంక్ యూ ఫర్ మనీ, అంటే ఆల్రెడీ మనీ ఉంది అనేది మనం అడుగుతున్నాం అనమాట. సో మనం 2 రాయాలి. తెలుగులో రాయాలనుకుంటే ఖచ్చితంగా తెలుగులో రాయండి, థ్యాంక్ యూ డబ్బుకి అని. అలాగే పే చేసిన వాటికి థ్యాంక్ యూ ఫర్ పేడ్. ఓకే, తెలుగులో దీన్ని ఏమంటారు, ఒక నిమిషం, చెల్లించేశాను థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఇప్పుడు కూడా బ్రెయిన్ మీద బాగా వర్క్ చేయండి. ఇదివరకు చేసిన వాటికి డిఫరెంట్గా చేయండి. ఇదివరకు మనం థ్యాంక్ యూ ఫర్ పేడ్ అనేది ఆల్రెడీ మన మైండ్లో అయిపోయింది కదా, ఈరోజు మనం తెలుగులో చేస్తున్నాం కాబట్టి ట్రై చేయండి. ఓకే, నాట్ ఇది ఆప్షనల్ అనమాట, బట్ ట్రై చేయండి. చెల్లించేసాను థ్యాంక్ యూ అనేది ఆల్రెడీ చెల్లించిన వాటికి రాయండి. ఓకే, అలాగే ముందు చెల్లించే వాటికి థ్యాంక్ యూ డబ్బు అనేది రాయండి. ఓకే, this is optional. Okay, if you are comfortable in English, that's fine. మనస్ఫూర్తిగా యాడ్ దట్ ఫీలింగ్, గో డీప్లీ. రెంట్ పే చేసాం కదా, రెంట్ వాళ్ళకి, ఓకే, ఓనర్స్కి, దే మే లివ్ హ్యాపీలీ అపార్ట్మెంట్లీ. ఓకే, మీ వల్లనే నేను ఇంత హ్యాపీగా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాను. సో అలా మనం ఎందుకు పే చేసాము మనీ వల్లనే కదా నేను ఇంత హ్యాపీగా ఇంత మంచి ఇంట్లో ఉంటున్నాను. అదర్వైజ్ హోమ్ లోన్ తీసుకుంటాం అనుకోండి, థ్యాంక్ యూ దిస్ మనీ, థ్యాంక్ యూ బ్యాంక్ వాళ్ళు. ఓకే, ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ దట్ మనీ, మీరు ఎంతైతే పే చేస్తున్నారో హోమ్ లోన్, అలా అన్నమాట. మనీ వల్లనే కదా ఈ సౌకర్యాన్ని. ఫస్ట్ ఇక్కడ మనం ఏంటంటే సౌకర్యాన్ని యూజ్ చేసుకుంటున్నాం. బికాస్ ఆఫ్ దట్ సర్వీస్ వీఆర్ గివింగ్. సర్వీస్ అనేది సర్వీస్ అలాగే ఉంటుంది, మనీ మాత్రం కాన్స్టెంట్గా రొటేట్ అవుతుంది. ఓకే, సో ఈరోజు ఎవరైతే కృతజ్ఞతగా ఉండారో, నాతో పాటు ప్రాక్టీస్ చేశారో, తర్వాత ఎప్పుడు ప్రాక్టీస్ చేయట్లేదు, మర్చిపోయారు, సో మళ్ళీ అలాంటి సిచ్యువేషన్స్ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ సైన్స్, ఇది సైన్స్, ఫిలాసఫీ కాదనమాట. అంటే ఖచ్చితంగా చర్యకు ప్రతిచర్య ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే వర్క్ చేస్తుంది అనమాట. అండ్ ఎప్పుడైతే మనం గ్రాటిట్యూడ్ ఇవ్వడం వల్ల రొండాబాన్ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, కొన్నిసార్లు మనకి వందల రేట్లు, అంటే డిపెండింగ్ ఆన్ ఇంటెన్సిటీ. ఇప్పుడు తీసుకున్న వ్యక్తి చాలా ఇప్పుడు వాళ్ళకి అస్సలు ఒక 10 days నుండి ఆహారం దొరకట్లేదు. ఓకే, మీ దగ్గర ఒక 1000 రూపీస్ ఉన్నాయి, మీరు వెళ్తున్నారు, చూసారు పాపం అని చెప్పి మీరు 100 రూపీస్ పెట్టి వాళ్ళకి మీల్ తినిపించారు. ఓకే, అక్కడ 100 రూపీస్ ఈజ్ ద మీల్, ఓకే, మనీ. బట్ అక్కడ వాల్యూ ఎంత ఉంది, దట్ వాల్యూ ఈజ్ ఇమ్మెన్స్ వాల్యూ. ఓకే, దట్ విల్ గివ్ రివర్స్ 1 lakh fold. ఓకే, అంతకు మించి, ఎందుకంటే ఆ తీసుకున్నటువంటి వ్యక్తి మనసు ఉన్నది చూడండి, యు ఆర్ గివింగ్ లైఫ్ అనే అతృప్తి ఉన్నది చూడండి. అంటే మీకు కూడా అయ్యో ఒకరికి వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తారని కాకుండా, అయ్యో వీళ్ళు తినలేదు కదా, వీళ్ళు ఖచ్చితంగా నా దగ్గర ఉన్నంత మనీ నేను ఇచ్చి పెట్టిస్తాను అనేది పెట్టించారు చూడండి. లేదా 500 పోషణం, 100 పోషణం, ఏదైనా కానివ్వండి, బట్ దట్ విల్ గివ్ హండ్రెడ్స్. అంటే యూనివర్స్ క్యాలిక్యులేషన్స్ అన్నమాట ఇవన్నీ.
ఓకే. ఎనర్జీకి అంటే మనం రూ. 10 ఇస్తే నేను రూ. 10 ఇవ్వడం వల్ల యూనివర్స్ నాకు ఇంకొక 50 నో గ్రీడీ అబౌట్ దట్. ఓన్లీ జస్ట్ అంటే మనకు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తాడు కదా! కర్మ చేస్తూ వెళ్ళండి, ఫలితాన్ని ఆశించవద్దు అని. ఓకే. విత్ భావంతో చేస్తూ వెళ్ళండి. ఎందుకంటే ఆల్రెడీ గోల్డెన్ థ్రెడ్ అనేది ఉంటుందన్నమాట. ఏ పని చేసినా అలాగే మనకి కూడా ఎక్కడికి పోదు. అంటే ఈ ప్రపంచం యూనివర్స్‌లో ఎక్కడికెళ్ళినా థ్రెడ్ ఎక్కడికైనా ఉంటుందన్నమాట. అదే మనం ఈ లైఫ్‌లో ఎక్కడున్నా లేకపోతే ఇక్కడ లేకపోయినా గానీ, ఎర్త్ పైన ఉన్నా లేకపోయినా గానీ ఆ బ్యాంక్ అనేది ఎప్పటికీ ఉంటుంది యూనివర్స్‌లో. ఓకే. అండ్ ఈరోజు మన ప్రాక్టీస్ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. ఓకే. ఎవరైతే ఆల్రెడీ చేశారో వెరీ నైస్. చేయని వాళ్ళు ఖచ్చితంగా ఒక రూమ్ని చూజ్ చేసుకోండి. రూమ్లో ఉన్నటువంటి వస్తువు సర్వీస్ అందుకునే వాటికి థ్యాంక్ యూ చెప్పండి. అండ్ సెకండ్ వన్ మధు. మధు మ్యామ్ కంటిన్యూ. కంటిన్యూ ఫ్రమ్ సెకండ్. మీ దగ్గరున్న ఇంకా చెల్లించవలసిన బిల్లును ఒకదాన్ని తీసుకోండి. కృతజ్ఞత యొక్క మ్యాజిక్ శక్తిని ఉపయోగిస్తూ దాని మీద థ్యాంక్ యూ డబ్బుకి అని రాయండి. మీ డబ్బు ఉన్నా లేకపోయినా డబ్బు ఉన్నట్టే భావించుకుని దానికి కృతజ్ఞత చెప్పుకోండి. గతంలో మీరు కట్టిన 10 బిల్లుల్ని తీసుకోండి. వాటి మీద చెల్లించేశాను థ్యాంక్ యూ అని రాయండి. అవి చెల్లించడానికి సరిపడా డబ్బున్నందుకు కృతజ్ఞత చెప్పండి. ఈరోజు రాత్రి మీరు నిద్రకు ఉపక్రమించబోయే ముందు మీ మ్యాజిక్స్‌లను చేతిలో తీసుకోండి. ఈరోజు మీకు సంభవించిన అతి మంచి విషయాన్ని, అతి మంచి సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పండి. థ్యాంక్ యూ అని 3 సార్లు అనండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే. మధు చూసావా ఆటోమేటిక్‌గా మైండ్ అనేది ఇలా చెప్పాలనేది ప్రాసెస్ చేసుకుంటుంది సబ్‌కాన్షియస్. యెస్ ఓకే. మ్యామ్. యెస్. సో, మన దగ్గర ఉన్నటువంటి బిల్స్ తీసుకోండి. ఏవైనా పాత బిల్స్. ఒకవేళ బిల్స్ ఉంటాయి అందరి దగ్గర ఈ రోజులలో. మనం ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ ఆన్‌లైన్ నుండే పే చేస్తున్నాం. ఒకవేళ ఎవరి దగ్గరైనా బిల్స్ లేవు అంటే ఉంచుకోవట్లేదు అని అన్నప్పుడు మేక్ ఏ హ్యాబిట్. ఏమైనా బిల్ వచ్చినప్పుడు అట్లీస్ట్ 1 మంత్ ఒక బాక్స్ పెట్టుకోండి. నేనైతే అలానే చేస్తాను. బాక్స్‌లో అన్ని బిల్లులు తీసుకొచ్చి వేయండి. మీకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు రాయడం మొదలు పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ పేడ్. ఆల్రెడీ పే చేసిన వాటికి. ఓకే. ఈరోజు ఒకవేళ మీ దగ్గర ఉంటే ఓకే. లేకపోతే మీరు ఆల్రెడీ పే చేసినవి ఉంటాయి కదా! మీకు గుర్తుంటాయి కదా! జీపే ద్వారానో, పేటీఎం ద్వారానో ఒక నోట్‌బుక్ తీసుకోండి. ఆల్రెడీ మీరు కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ అయితే ఏ నోట్‌బుక్ చేస్తున్నారో అది సెపరేట్‌గా పెట్టుకోండి. ఇంకొక నోట్‌బుక్‌లో అనమాట. ఒకవేళ మీరు కంటిన్యూ ప్రాక్టీస్ చేయాలనుకుంటే నేనైతే లైఫ్ టైం చేయమని చెప్తాను. లేకపోతే ఈ రోజే చేస్తాము అని అనుకున్నప్పుడు ఆ నోట్‌బుక్‌లోనే రాయండి అనమాట. అంటే ఇంత మనీ అయింది ఈ మంత్. ఓకే. ఈ మంత్‌లో నేను ఇవి పే చేశాను. లేకపోతే ఇంతకుముందు మీరు ఏదైనా వస్తువు తీసుకున్నారు, ఏదైనా జ్యువెలరీ తీసుకున్నారు, ఓకే. 10,000 పెట్టి గోల్డ్ తీసుకున్నారు, 50,000 లేకపోతే లాక్స్ పెట్టి మీకు ఏది వచ్చినా కానీ థ్యాంక్ యూ ఫర్ మనీ. ఓకే. థ్యాంక్ యూ ఫర్ పేడ్ అంటే చెల్లించినందుకు కృతజ్ఞత అనేది ఫస్ట్ రాసుకోండి. తర్వాత ఈ మంత్ మనం పే చేసేటువంటి అంటే నెక్స్ట్ మంత్ 13th వరకు మనం ఏమేమి పే చేయాలి ప్రతి ఒక్కటి ఖచ్చితంగా అందరికీ ఐడియా ఉంటుంది. మనకి ఎంత అవసరము అనేది గ్రోసరీస్ కానీ, మొబైల్ బిల్ కానీ, మిగతా వాటికి కానీ ముందే చెప్పేసుకోండి. పే చేయాలన్న వాటికి థ్యాంక్ యూ ఫర్ మనీ అని రాసి తర్వాత ఫీల్ దట్ హ్యాపీగా టచ్ చేయండి. కొంచెం చదవండి. ఇది ఏ సర్వీస్కి నేను యూజ్ చేశాను అనేది. ఓకే. అది అయిపోయిన తర్వాత గ్రాటిట్యూడ్ చెప్పిన తర్వాత ఓకే. అలా రాసి పెట్టుకోండి. తర్వాత మ్యాజిక్ రాక్ నిద్రపోయే ముందు ఖచ్చితంగా మ్యాజిక్ రాక్ని చేతిలోకి తీసుకొని ఆ రోజు జరిగినటువంటి ఎంత చిన్న మంచి విషయాన్నైనా హ్యాపీగా షేర్ చేసుకొని ఓకే నిద్రపోండి. ఎందుకంటే దిస్ ఈస్ ద లాస్ట్ యాక్టివిటీ. అండ్ ఇక్కడ ఇప్పుడు మీరు మీకు ఒక దగ్గర నుండి ఒక 10,000 వచ్చినాయి అనుకోండి. మంత్లీ ఎంతో కొంత అమౌంట్ వచ్చింది అనుకోండి. ఎంత వచ్చినా కానీ ప్లీజ్ ట్రై మనీని సర్క్యులేట్ చేయడానికి ట్రై చేయండి. సెల్ఫ్లెస్ యాక్టివిటీ. ఓకే. 10% చేస్తారా దట్ ఈస్ ఫైన్. లేకపోతే 2% చేస్తారా
ఓకే, అట్లీస్ట్ 10,000 వచ్చినప్పుడు 100 రూపీస్, 200, దట్ ఈస్ 2%. ఓకే, అంత మీరు ఎంత మీరు ఇవ్వగలుగుతారు? 10% కానివ్వండి, 1% కానివ్వండి, 2% కానివ్వండి, ఖచ్చితంగా యూ కెన్ యూటిలైజ్. మీరు ఖచ్చితంగా దేనికి ఒకదానికి సర్వీస్ రూపంలో ఐసీ టెంపుల్లో ఇవ్వండి, ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి, ఏదైనా కానివ్వండి, సెల్ఫ్లెస్ యాక్టివిటీ. ఎందుకంటే ఆ బాండ్ అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. ఒక లైఫ్లో ఎలా పెట్టుకోవాలంటే ఖచ్చితంగా ఈ మంత్ నేను నెక్స్ట్ మంత్ చేద్దాంలే అలా కాకుండా ఎవ్రీ మంత్ యాడ్ దిస్ యాక్టివిటీ ఇన్ యువర్ లైఫ్. మీరు ఇక్కడ ఇంత పే చేస్తున్నారా అనేది కాదు, మీరు ఎంత పే చేసినా దాంట్లో మీరు గ్రాటిట్యూడ్, ఓకే, మీకు ఫీలింగ్ అనేది మళ్ళీ వీళ్ళకి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలని కాదు, మీకు ఏది కనిపిస్తే అది చేసేయండి, మళ్ళీ ఎక్కువ ఆలోచించద్దు అనమాట. నేను ఒక స్టోరీ మిడ్ బ్రెయిన్ యాక్టివిటీలో చూసాం కదా, కర్ణా స్టోరీ. ఓకే, రియల్లీ ఐ ఫైండ్ దట్. ఎందుకంటే నాకు ఉండేది ఇది ఇస్తే వీళ్ళకి బాగుంటుంది, ఇది ఇస్తే, బట్ ఆఫ్టర్ దట్ స్టోరీ ఐ చేంజ్ మై మైండ్ సెట్. ఓకే, అప్పుడు ఏది అవసరమో అది మన దగ్గర ఉండేది చేస్తే సరిపోతుంది, ఎందుకంటే యూనివర్స్లో అబాండెంట్ అనేది ఉందన్నమాట. ఓకే, సో ఇచ్చిన తర్వాత గివ్ బ్లెస్సింగ్స్. 1%, 2%, 10,000 రిసీవ్ చేసుకుంటే అట్లీస్ట్ 10 రూపీస్ అయినా యూ కెన్ గివ్ టు అదర్స్, సర్వీస్కి యూజ్ చేయండి. ఓకే, ఎవరికైనా మన వర్కర్స్ కానివ్వండి, మన దగ్గర ఉన్న వాళ్ళకి కానీ ఏదైనా కానివ్వండి, మనీ లాస్ సర్క్యులేషన్, మనీ ఒక సిచ్యువేషన్లో ఉండదు. లాస్ట్ టైం చేసుకున్నాం కదా, ఐస్ అనేది మీ దగ్గర ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఐస్ అనేది కొద్ది టైం తర్వాత వాటర్ లిక్విడ్ తర్వాత ఆవిరైపోతుంది, తర్వాత మళ్ళీ యూనివర్స్కి స్కై రూపంలో వెళ్తుంది, మళ్ళీ వాటర్ రూపంలో వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అ కంటిన్యూ ప్రాసెస్. సో ఆ ప్రాసెస్ని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నేను ఏంటంటే హ్యాపీగా ఎంజాయ్ చేయడం అనమాట ఉన్నదాన్ని. ఓకే, సో ఐ హోప్ మధు స్క్రీన్ షాట్ తీసుకున్నారా? సో 1 minute. Yeah, తీసుకున్నారు కదా share చేస్తాను. Yes, ma'am. ఓకే, సో నవ్ ఐఎమ్ స్టాప్ ది స్క్రీన్ షేర్. ఈరోజు ఆల్రెడీ ఫెస్టివల్ మోడ్లో ఉన్నారు, సో ఎంజాయ్ యువర్ డే. అన్ని ఎక్కువ శాతం మంచి మూడ్, మంచి అలైన్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఎనీ షేరింగ్స్? ఎవ్రీడే షేరింగ్, ఎవ్రీడే లైక్ ఏ సెలబ్రేషన్. నో 1 second, షేరింగ్. ma'am. ఓకే, Ma'am, we received the Kasi Tirtham, no? Just tell them in Telugu. వాట్ విజి? Kasi Tirtham. We received Kasi Tirtham, no, ma'am? Surprisely. yes విజి, యూ కెన్ షేర్. Yeah, that's my husband's friend got. We thought of getting it September, so we have tried somewhere, but we are not yet received. But suddenly, day before yesterday, my husband colleague just gifted us a Kasi Tirtham and then Annapurni. So both of them Wow. come to our house. వావ్ విజి, So very కంగ్రాచులేషన్స్ sweet, so blessed. విజి. Thank you, ma'am. Congratulations, Shruti. Everyone unmute and say to Viji, congratulations. See, she is not expecting, but automatically she received. Okay, that is Congratulations, Vijay. Thank you, thank you. Stay blessed. Yeah. Yeah. Please be active. మీరు వింటున్నారా అంటే వింటున్నారా, బట్ బీ యాక్టివ్ పార్టిసిపేషన్. ఓకే, సో ఇంకా న్యూ విషయాలు తెలిస్తే న్యూ షేరింగ్స్ అనేటివి ఉంటాయి. మహా, యూ వాంట్ టు షేర్ సంథింగ్, అదర్వైజ్ యూ వాంట్ షేర్ ఇన్ గ్రూప్? మేబీ మహా ఈజ్ బిజీ. ఓకే, సో షేరింగ్స్ అనేటివి ఖచ్చితంగా గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఓకే, అండ్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. టుమారో ఆల్సో వీ హ్యావ్ సెషన్. ఓకే, ఎందుకంటే 28 days కంటిన్యూగా మన ప్రాక్టీస్ అనేది ఉంటుంది. సో అకార్డింగ్ టు దట్ మీరు మీ వర్క్ని కొంచెం ముందు లేచి ప్రిపేర్ చేసుకోవడం. ఓకే, అకార్డింగ్ టు యువర్ డేని ప్లాన్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే అండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ సంక్రాంతి, మకర సంక్రాంతి శుభాకాంక్షలు, ఈరోజు భోగి శుభాకాంక్షలు. ఓకేనా? Thank you, ma'am. Thank you, everyone. Happy Sankranti, ma'am. Happy Thank you. Sankranti. Happy Sankranti, everyone. Happy Sankranti, everyone. Thank you, ma'am. Bye. Thank you. Thank you.